ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి అడుగుతాను డాక్టర్ మంజుల అనగాని గారు. ఇది వెరీ పాపులర్ ప్రోడక్ట్, ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ కాంట్రాసెప్షన్ అని చెప్పచ్చేమో దీన్ని. దీని వాడకంలో వస్తున్న ఇబ్బందులు ఏమిటి, దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దీనివల్ల వచ్చే అనర్థాలు? ఫస్ట్ థింగ్ ఇస్ ఓవర్ ద కౌంటర్ అమ్మటం అనేది పెద్ద మిస్యూజ్. ఓవర్ ద కౌంటర్ అమ్మటం అనేది పెద్ద మిస్యూజ్. ఎందుకని అంటే దీనివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికుంటే నువ్వు అన్నట్టుగా ఇది ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అంటాం. ఇస్ బేసికలీ ఇట్ ఈస్ ద ఇంటర్జెస్టివ్ అంటాం. అంటే ఫర్టిలైజేషన్ అయిపోయాక కూర్చోకుండా ఉండటానికి గురించి యూజ్ చేసే మెడిసిన్స్ ఇది ఒక్క మాత్రలో ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏవైతే హైడోస్ పిల్స్ ఉంటాయో ఒక 4 మాత్రల్ని కలిపి ఒక మాత్ర చేస్తే వచ్చేంత పిల్ ఇది. ఒక పిల్ అంటే హై పవర్డ్, సో దట్ ఇట్ విల్ స్టాప్ ద స్పర్మ్ ఫర్ మోటిలిటీ ప్రాపర్గా అవ్వకుండా, ఎగ్ సరిగా మూవ్ అవ్వకుండా, ప్రెగ్నెన్సీ అది ఫెర్టిలైజేషన్ అయినా కూడా అది వెళ్ళి కూర్చోనీయకుండా ఇది ఫంక్షనల్గా ఎఫెక్ట్ చేయడానికి అనమాట. సో ఒక్కొక్కసారి మరి లేట్గా తీసుకున్న ఇది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు, అంటే సరైన ప్లేస్లో కూర్చోకుండా అబ్నార్మల్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ స్టార్ట్ చేసేయచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయొచ్చు, బికాస్ దిస్ ఇస్ హార్మోనల్ పిల్. హార్మోన్స్ అనేది నేను అక్కడే పనిచేస్తాను అనదు, అన్ని చోట్ల పనిచేస్తుంది. సో ఇది వెనక్కి వెళ్ళి మనకి బ్రెయిన్లో ఎఫెక్ట్ చేస్తుంది. సో హెచ్పిఓ యాక్సెస్ని ఇది చేస్తుంది. సో దానితో ఒక్కొక్కసారి ఎవరికైతే ఈ హార్మోన్స్తో బ్లడ్ క్లాటింగ్ ఉండే లక్షణాలు ఉంటాయో, విచ్ దే డోంట్ నో దే హ్యావ్, బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్లో కానీ చేతిలో కానీ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానితో మరి బ్లడ్ థిన్నెస్ వాడి ఒక్కోసారి పారాలిసిస్ వచ్చి ఒక్కోసారి హ్యాండ్ తీయాల్సిన అవసరం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు నో ఇస్ డాక్టర్స్ పర్యవేక్షణలోనో మరి దట్ హ్యాస్ టు బి ఎమర్జెన్సీ, అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ అట్లాంటి వాటికి దిస్ కెన్ నాట్ బి అండ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ రెగ్యులర్ కాంట్రాసెప్షన్. దీనిలో 1/4 లోయెస్ట్ డోస్ ఉన్న పిల్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎవ్రీ డే కొంచెం కొంచెం, ఇందాకే మనం మాట్లాడడం, కొంచెం 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 వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఇంత మనం ఇంట్లో వేసుకోవటం వల్ల ఉండేవి ఇట్స్ డోస్ డిపెండెంట్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ అనమాట. సో అది టైం పాస్ లాగా, చాక్లెట్స్ లాగా నోట్లో ఇలా పాప్ చేసుకునే పిల్ అబ్సల్యూట్లీ కాదు. లైఫ్ అండ్ డెత్ మనం పెట్టుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్స్ పర్యవేక్షణలో, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాల్సిన పిల్. ఇది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్త పడి వాడాలని చెప్పి మరీ చెప్తున్నారు డాక్టర్ మంజుల అనగాని గారు. సో దీని వాడకంలో చాలామంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా అవాయిడ్ చేయడానికి ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోయింది జనరేషన్, కాబట్టి చాలా మంది కానీ ఎంత యాక్టివ్ ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా అన్ని చూస్తున్నారు కదా, అప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటే దెర్ ఆర్ 2 things which are important in the teenagers and all. One, protecting themselves against pregnancy, agreed. Second, protecting themselves against infections. Both are important. Now when you use to barrier contraceptive like condoms and all, నీకు ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది కానీ ప్రెగ్నెన్సీ రేట్ తగ్గించడంలో ఫెయిల్ అవుతే 20% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అంటే కాండమ్స్ వాడినా కూడా ఫెయిల్యూర్ రేట్ ఈస్ 20%. సో అండ్ యు ఆర్ ద వన్ హూ డోంట్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, నాట్ దట్ బాయ్. సో అబార్షన్ అయితే నీకు అవుతుంది, అండ్ అబార్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ రియల్, రైట్? అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుకుని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాండమ్స్. సో డ్యువల్ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ద వ్యాక్సిన్ నాట్ టు గెట్ ద హెచ్పివి ఇన్ఫెక్షన్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు డాక్టర్ మంజుల అనగాని. మీ పాజిటివిటీ అందరినీ అప్లిఫ్ట్ చేస్తుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా. తప్పకుండా ఐ థింక్ మీరు అనుమతిస్తే డెఫినెట్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సుమన్ టీవీ తరఫున మేము వచ్చి మిమ్మల్ని పలకరిస్తాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్.